గత వారం మిగిలిపోయిన వర్తమానాన్ని ఈ రోజు తీసుకోవాలని కోరిక కలిగి ఉన్నాను. ఆ రోజు నేను ఎంతోసేపు కూడా చెప్పలేకపోయాను. కనుక మంచి వర్తమానం, పునరుద్ధానముని జీవము నేను వర్తమానము మూలపాఠం పుస్తకం ఇక్కడ ఎక్కడ ఉంటుంది, దాని నుండి నేను తీసుకున్నాను. అది చాలా ప్రశస్తమైంది. చాలాసార్లు దాన్ని చదివి అలా పెట్టాను. కానీ సందర్భానుసారముగానే మాట్లాడాలని అనుకున్నాను నేను. కనుకనే ఆ వర్తమానం నేనే తీసుకున్నాను. అలాంటి కోటాలకు వేరే భాషలు తీసుకొచ్చి వారికి సన్మానాలు చేసి పంపిస్తారు. నా స్థితి దేవుడు ఎరుగును, మీరు కూడా ఎరుగును. అందువల్ల నేనే దాన్ని తీసుకున్నాను. అయినా సరే పాస్టర్లకి కొంత మొత్తం పంపాను, ఒక 5,000 పంపించారు. మీరు ఎవరో రాలేకపోయారు అని చెప్పి నేను దేవుని యొక్క భాగం ఉంటే నేను వారికి సెండింగ్ అంటే పంపడం జరిగింది. అర్థమైందా? ఆమె హల్లెలూయా. ఎవరికి ఇవి తక్కువ చేయకూడదు, దైవికమైన కార్యాలు. కనుక ఇప్పుడు ఏం చెప్పాను నేను? కనుక వర్తమాన పేరేంటి? మీకు ఒక విషయం చెప్తాను. మొదటి బహిష్కరణ జరిగింది అన్నాడు, రెండవ బహిష్కరణ, మూడవ బహిష్కరణ జరిగింది. మొదటి ఆదాము బహిష్కరించబడ్డారు. దేవుని యొద్ద నుండి, దేవుని తోట నుండి ఏమయ్యారు? బహిష్కరించబడ్డారు. దేవుని యొద్ద నుండి బహిష్కరించబడితే ఇంకంతే సంగతులు. అక్రమం చేయవారు ఎదుటి పొండి అంటే ఎలా ఉంటుంది? బహిష్కరణ కాదా? సరే ఆగండి. రెండో బహిష్కరణ ఎవరు? కయ్యను బహిష్కరించబడ్డాడు. మీకు అర్థమవుతుందా? సంఘశాఖ బహిష్కరించబడింది. చూడండి, బహిష్కరణ చాలా ప్రమాదకరమైంది. అది ఎవరు? మనుషులు బహిష్కరించలేదు, దేవుడే మనిషిని బహిష్కరించాడు. చాలా భయం వేసింది. అవును ప్రభువా, బహిష్కరణము. కానీ అది ఎలా ఉంది జనానికి తెలియదండి. దేవుని యొద్ద నుండి బహిష్కరింపబడకూడదు. ఈ 3 ఎగ్జాంపుల్స్ చదివినప్పుడు, చూసినప్పుడు, వాటిని రాసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఎలా ఉంది? మనకే ఇంటినప్పుడు మనకి ఎలా ఉంది? బహిష్కరణ పొందారు వాళ్ళు. వీళ్ళెవరు? అందరూ మనుషులు. సాతాను కూడా బహిష్కరించబడ్డాడని ప్రవక్త అన్నాడు. వాడు పరలోకం నుండి బహిష్కరించబడ్డాడంట. వాడికి మరణమే లేదు. అలాంటి వాడు బహిష్కరించబడ్డాడు. బహిష్కరణ అంత భయంకరమైనది మరొకటి లేదు. అందుకనే దేవుని నుండి అవలీలుగా బహిష్కరించబడుతున్నారు. ఇవాళ సంఘశాఖలు బహిష్కరించబడ్డాయన్నారు. దేవుడు వాటిని బహిష్కరించాడు, వాటిని విసర్జించాడు. కయ్యని దేవుడు ఆదామవ్వలను, సైతానుని పరలోకంలో చాలా మనం చెప్పలేమండి. ఇది ఒక ప్రవక్త తప్ప మరి ఎవరు దీన్ని చెప్పలేరు. దాన్ని ఆయన తప్ప మరి ఎవరో వివరించలేరు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఏ దినమున దేవుని యొక్క సన్నిధి నుండి సంఘ శాఖలు బహిష్కరించబడ్డాయి. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోవడం ఒక వర్తమానం ఉంది. దేవుని సన్నిధి నుండి పారిపోవటం, ఎస్కేప్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్ అని ఒక వర్తమానం ఉంది. దేవుని సన్నిధి నుండి పారిపోవట. చాలా మంది భక్తులు పారిపోయారటండి, మళ్ళా దేవుడు వారిని వెనక్కి తీసుకొచ్చాడు. అలా జరిగాయి. కనుకనే దేవుడు బహిష్కరించాడు. నో గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏదో తోటను బయటకు వెళ్ళిపో, అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో. ఇచ్చారా? ఆజ్ఞాతిక్రమం ఎంతటి మరి శాపాన్ని మోసుకొచ్చిందో మీరు అర్థం చేసుకోండి. నేను అది చెప్తున్నాను. ఈ దినము రక్షించబడాలి. నేను వాడపోతే నువ్వు చక్కగా కిందకి రావాలి. నిన్ను ఎగరపోతే నువ్వు గింజ అయి నువ్వు కొట్టో చేర్చబడాలి. నువ్వు పొలిలాగా నువ్వు ఎన్నో మైళ్ళు ఎగిరిపోవడం కాదు. భక్తి ఎంత ప్రశస్తమైంది మరొకటి ఎందుకు దొరికింది? నువ్వేం చెప్పండి? బహిష్కరణ జరిగింది. పునరుద్ధాన జీవము నేనే. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాట మరియమ్మ మాతతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి ప్రస్తావన? యోబు నుంచి ప్రస్తావన చేశాడు. పువ్వులు రాలిపోయి కింద పడతాయి, మొద్దు నరికాయి, దాని మొదల నుంచి మళ్ళా వస్తుంది. సూర్యుడిని చెప్పుకొచ్చాడు. అతను జన్మించడా, జీవించడా, మరణించడా, సమాధి చేసి పైకి వస్తున్నాడు. అలాగే తన జీవితం చూపించాడు, మన జీవితం చూపించి సూర్యుని చూపించాడు. చూడండి, మనమంటే భూమి మీద వృద్ధులై మరణించేది, భూమి మీద మనం వృద్ధులై మరణిస్తామంటే అర్థమవుతుందా? పరలోకంలో యవనస్తులుగా అవతరిస్తామన్నాడు. అర్థం చేసుకో. ఎక్కడ వృద్ధులు అవుతున్నాం మనము? భూమి మీద వృద్ధులు అవుతున్నాం. ఎక్కడ యవనస్తులు అవుతున్నాము? తిరిగి నీ యవనాన్ని, నీ బలాన్ని
నీవు ఊడిపోయిన పనుని తిరిగి నువ్వేం చేస్తున్నావు? పొందుకుంటున్నావు. జుట్టు మెరిసిపోయిందని ఇప్పుడు అనుకుంటున్నావు, కానీ అక్కడ నల్లని జుట్టు, నా జుట్టు నాకు ఒక పన్ను ఊడింది, అది నాకు తిరిగి నా పళ్ళు నాకు దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందుకని భూమి మీద బహిష్కరణకు గురి కాకుండా నిమిత్తం దేవుడు తన ప్రవక్తను పంపి తనతో సమాధానపరచు. యేసుని పంపి లోకమును తనతో సమాధానం, ప్రవక్తను పంపి సంఘశాఖను తనతో సమాధానపరుచుకోవాలనుకున్నాడు. ఇప్పుడు యవనను భూమి మీద వృద్ధులుగా మరణించి యవనస్తులుగా ఇప్పుడు ఏమవుతుంది? భూమి మీద వృద్ధులుగా మరణించిన మనము పరలోకి వెళ్ళిన తర్వాత యవనస్తులుగా భూమి మీద తిరిగి వస్తాం. ఇప్పుడు అర్థమైందా? భూమి మీద 1000 పిల్లలు ఎలా ఉంటావు? యవనస్తులుగా ఉంటారు, యవనస్తులుగా ఉంటారు. అది ఈ వృద్ధాప్యము ఈ భూమి మీద వరకే, ఇంకా అది ఇక వృద్ధాప్యం ఉండదు. ఇక దానికి వృద్ధాప్యం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద పోగొట్టుకున్న ఎవరి జీవితమును నీవు పరదేశందు పొందుకుందు. భూమి మీద పోగొట్టుకున్న ఎవరి జీవితమును నీవు పరదేశనందు నీవు పొందుకుందువు. ఇక్కడ పోగొట్టుకున్నదని అక్కడ పొందుకుంటున్నావు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ వాక్యమును గాని, క్రీస్తుని గాని, ఆత్మని గాని, వర్తమానమును గాని ఎవరైనా పోగొట్టుకుంటే అక్కడ పొందుకోలేరు. ఈ 4 ఇక్కడ పొందుకున్న వాడు ఏమవుతున్నాడు? ఇక్కడ పోగొట్టుకున్న వృద్ధాప్యమును అక్కడ పొందుకుంటున్నాడు. ఎవరైనా పోగొట్టుకున్నాడు, కానీ అదే యవ్వనమును పరదేశంలో తిరిగి ఎవరో వృద్ధాప్యం కోరుకుంటారా? నీకు ఎలా ఉంటుంది? మీ ముగ్గురులా ఉండాలని అనిపిస్తుంది. అదవుతుందా? అవునా? కుదురుతుందా? ఎందుకు? కాలం ముందుకెళ్ళిపోతుంది. కాలం ఇంకా ముందుకెళ్ళిపోతుంది. కానీ ఈ భూమి మీద అది చెల్లుబాటు కాదు. అది ఆ బలమైన జీవితము గతించింది. ఆమె హల్లెలూయా. కనుక ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? భూమి మీద పోగొట్టిన దాన్ని నీవు పరదేశంలో పొందుకుంటావు. ఇక అటండి భూమి మీద ప్రార్థనలకు సెలవటండి, శ్రమలకు సెలవు, శోధనలకు ఇక సెలవు అన్నట్టు. సరే, ఆ వ్యక్తి గురించి ఆ వర్తమానం వస్తుంది అనమాట. చనిపోయిన వాళ్ళ గురించి భూమి మీద ఆరోహణమైన తర్వాత ప్రార్థనకి సెలవు, శ్రమలకు శోధనలకు సెలవు, ఇక సెలవు అంతే. వాటికి ఏం చేసావు? నువ్వు సెలవు గిట్టి ఇచ్చేసావు, ఇంకా ఏముండవు. అవి ప్రార్థనలు ఉంటే ఇక్కడే ఉంటాయి. ఏదైనా శ్రమ నేను బాధపడితే ఇక్కడే బాధపడుతుంది, ఏదైనా శోధన వస్తుంది ఇక్కడే. ఇక మరణించిన తర్వాత ఈ 3ంటికి నువ్వు సెలవు ఇచ్చేస్తావు. మీరు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి, మీరు సెలవు తీసుకోండి. పరదేశంలో ఏ పని లేదు, బయటలో ఏ పని, నిత్య జీవంలో అసలు శ్రమ ఇక్కడే ఉండండి. జనుడికి అర్థమైతే ఉపవాసాలు, ప్రార్థనలు, వెంబడించడాలు, డబ్బు ఇవ్వడాలు, ప్రాణాత్మ దేవుని అర్పించడాలు, గోబుతులకు కరిగిపోవడాలు అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ జరగాలని, ఇక్కడ జరగందే నువ్వు అక్కడ ఏమీ నువ్వు చేయలేవు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అన్నింటికి వీడ్కోలు చెప్పుచు ఆత్మ ఆకాశంలోనికి ప్రయాణిస్తున్నది. అన్నిటికీ ఏం చేస్తున్నది? ఆత్మ అన్నిటికీ వీడ్కోలు చెప్పుతూ ఆత్మ ఆకాశంలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతున్నట్టండి. అంతే. ఇంటి భూమికి వీడ్కోలు చెప్పింది. అవునా? ఇక నీకు సెలవమ్మా, చాలు, నీ మీద పుట్టినందుకు నేను అనుభవించింది, దీనికి దండం పెట్టి వీడ్కోలు చెప్తూ సెలవు చెప్పి ఆత్మ ఏం చేస్తుంది? ప్రయాణికి వెళ్ళిపోతుంది అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మ కాలమును తెరదాటి వేరొక పరిణామంలోనికి వెళ్ళిపోయింది అన్నాడు. ఆత్మ కాలమును తెరను దాటి వేరొక పరిమాణంలోనికి వెళ్ళిపోయింది. అది ఇది కాలమును తెర. ప్రవక్త వెళ్ళాడు, తెర ఆవలకు వెళ్ళాను అన్నాడు. కాలమును తెర ఆవలకు వెళ్ళాడు. అక్కడ ఏమి? అక్కడ నిత్యత్వం ఉన్నది. అక్కడ కాలం లేదు, అక్కడ శ్రమలు లేవు, వృద్ధాప్యం లేదు. అక్కడ కాలమును తెర దాటించాడు దేవుడు. అనేక మంది వెళ్ళొచ్చారు.
ఆత్మ కాలమును తెరను దాటి ఏం చేస్తుంది? ప్రయాణించి ఆలలకు వెళ్ళిపోతుంది. చాలా డేంజర్ అండి. పాతాళం ఉందండి కింద. సంగతి ఆ స్వేచ్ఛ జోలికి వెళ్తాయి ఇప్పుడు ఆత్మలు. నేరుగా నరకానికి వెళ్ళవు. ధనవంతుడు నరకంలో లేడు, స్వేచ్ఛ జోన్లో హాయిగా ఉన్నాడు. ఒక దినము ఆ విధముగా మాట్లాడతాడు. ఒక దినము యోబు, క్షమించాలి, యోబు గారు అతని పేరు లాజరు, అబ్రహాము రొమ్మునుంటాం ఇతడు చూస్తాడు. ఈ వేదన భరించలేక అతను లాజరుకి మొర పెడతాడు. అర్థమవుతుందా? లాజరు అవకాశం లేదని చెప్తాడు. నో ఛాన్స్ టు హెల్ప్ టు యూ. నీకు నేను సహాయపడడానికి అవకాశం లేదు. ఇక్కడ వరకు అక్కడ వెళ్ళాలి, అగాధం ఉంచాడు మధ్యలో. చూసుకోవచ్చు, నీకు తీయోపనిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇరువురు కూడా ఎక్కడ ఉన్నారు? ఇతను పరదేశంలో ఉన్నాడు, స్వేచ్ఛ జోన్ లో ఉన్నాడు. పరదేశంలో రక్షించబడతాడు, స్వేచ్ఛ జోన్ లోడికి ఏమీ లేదు. 1000 ఏళ్ళు ఆడు ఎంతసేపు ఉన్నా శిక్ష ఖరారైపోయింది. ఆ జోన్కి మనం వెళ్ళకూడదు. అందుకని పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మనం ఆ జోన్కి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉందాం. కాసేపు వెళ్ళండి, పర్వాలేదు. ఇప్పుడు చెండ ఉంది, వేడి ఉంది, బయట పెట్టుకోవాలి. అసలు రేపు వారం బయట పెడదాం. ఆత్మ కనుక తెరం దాటి వేరొక పరిణామంలోనికి వెళ్ళిపోతుంది. కనుకనే మాంసపు శరీరమును విడిచి నిత్యత్వపు బహుమతిని స్వీకరిస్తుంది. ఆత్మ మాంసపు శరీరమును విడిచి నిత్యత్వపు బహుమతిని స్వీకరిస్తుంది. ఏం విడిచింది? ఆత్మ శరీరమును విడిచింది, మాంసమును విడిచింది, ప్రయాణించి నిత్యత్వ బహుమతిని స్వీకరించడానికి వెళ్ళిపోయింది. అక్కడ ఏ పని బాడీలో వెళ్ళిపోయింది. వాక్య శరీరముగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే అవి ఆయన చేయవలసిన పనులు. ఈ మొన్నైన శరీరాన్ని ఆయన చేశాడా? తన ఆత్మను ఉంచాడా? ఈ శరీరాన్ని విడిచిందా లేదా? ఇది ప్రయాణించిందా లేదా? నిత్యత్వ బహుమానం ఎక్కడ వస్తుంది? ఆత్మకుంటే ఆయన తప్ప మరొకరు చూడలేరు. కనుక తీయోపని బాడీలో అందరూ చూడాలంటే దీనికి తీయోపని బాడీ ఇచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ తీయోపని బాడీయే దెయ్యాలు కూడా ఉంటాయి, భూతాలకు ఉంటాయి అన్నాడు. మనకిలాగ శరీరం ఉన్నదాట్లకి బయటకు. సరే అండి, కొంచెం సేపు విందాం. ఆ చక్కని శరీరంలోనికి వెళ్ళిపోయి దేవుడు హస్తకృతము కాని శరీరములవి. ఇప్పుడు ఇది హస్తకృతమైంది, దేవుడు చేతులతో చేసింది. అక్కడ చేతులతో చేయబడిన శరీరములనికి ఆత్మ ప్రవేశిస్తుంది. అదే నిత్యత్వంలో జరుగుతుంది అన్నాడు. అది దీన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఉంటే బాగుంటుంది. కొంచెం సేపేనండి. పుట్టాం, జన్మించాడు, జీవించాడు, చచ్చిపోయాడు. నేను ఒక ఆయన చచ్చిపోయాడు, చాలా కోట్లాది రూపాయలు ఆశ రామానుజన్ అంతా బజార్ సెలవు సాయంకాలం ఆయన చనిపోయాడు. బజార్ సెలవు అనే సంగతి మాకు తెలియదు. ఆయన చనిపోయలేదా? 63 సంవత్సరాన్ని. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన ఉనికి పట్టికి వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడ భూమి మీద ఏ ఉనికిని బట్టి అయితే జీవించాడో అదే ఉనికి పట్టికి. ఇక్కడ జనులు తన గొప్పతనాన్ని పొగుడుతారు. ఏది పొందుకుంటుంది? నిత్యత్వ బహుమతిని ఆ శరీరము ఆత్మ స్వీకరిస్తుంది. ఆయన ప్రజలతో అట్టివారు శాశ్వతంగా జీవిస్తారు. దేవుడు ఒక పర్మనెంట్ లైఫ్ కోసం మాట్లాడతారు. శాశ్వత జీవితం అంటే ఏంటి? అంతేనా? పర్మనెంట్ ఉద్యోగాలు ఇక్కడ ఏముండవు, పర్మనెంట్ లైఫ్ ఇక్కడ ఉండదు. కానీ ఆయన ఒక శాశ్వత, తన ప్రజలతో వారు శాశ్వతముగా జీవిస్తారు. ఆయన ప్రజలతో వారు శాశ్వతముగా జీవిస్తారు. అది శాశ్వత జీవితము, ఇది తాత్కాలిక జీవితము. ఇప్పుడు అర్థమైందా? ఇది తాత్కాలికం. ఎంత మంచి జీడిపప్పు తిన్నా, ఎంత మంచి నాటుకోడి తిన్నా, ఎంత మంచి 1000 రూపాయలు మటన్ తిన్నా, ఇదేమవుతుంది? తాత్కాలికం. అందరికీ ఒకటే ఏజు, తాత్కాలిక జీవితం ఇది. మనిషి మరణించినప్పుడు ఆత్మ ఏమన్నాడంటే, మనిషి మరణించినప్పుడు ఆత్మ బదిలీ చేయబడుతుంది అన్నాడు. ఈ మాటలు ఎక్కడ రావండి.
ఆత్మ ఏమైంది? బదిలీ చేయబడింది. భూలోకం పరలోకానికి చూడండి, జాబులు బదిలీ అవుతూ ఉంటాయి. ఈ ప్రాంతం ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలంటారు, అవునా? ఏమైందంటే బదిలీ అంటారు. బదిలీ అనకపోతే ఈ కాలంలో ట్రాన్స్ఫర్ అయిందంట, అవునా? ఆత్మ బదిలీ చేయబడిందంట. ఎంత బాగుంటుందో మాట. ఎప్పుడు విన్నాం మనం? ఆత్మ ఏమైంది? ఎక్కడికి? పరలోకానికి బదిలీ చేయబడింది. ఆత్మ బదిలీ చేయబడింది. దాని పని ఇక్కడ పూర్తి అయిపోయింది. వేరొక చోటుకి ఏమైంది? బదిలీ చేయబడింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. ఇవాళ కోట్లాది మంది, లక్షల జనులు ఆరాధనలు చేస్తారు ఇవాళ. ఓ అంటుంటే మెదడు సెర్చ్ అయ్యండి కూడా ఎంత జనులు, కార్లు, సువాసనలు. ఒక్కరి దగ్గర వాసన లేదు. సువాసన వచ్చేద్దని సంఘం, పరిమళ వాసన. బదిలీ జరుగుతుంది. అది వాక్య శరీరంలో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రతిదినము అది ఇందాక మనం చెప్పుకున్నాం, జన్మించుట లేదా జీవించుట, మరణించుట, పాతి పెట్టబడుట, పునరుత్థానం అవుట, అది తనలో చేసి చూపించారు. అది సూర్యుడు జరుగుతుందని నిరంతరం మనకి దానిని చూపిస్తున్నారు. నిరంతరం చూపిస్తున్నాడు కానీ మనం గుర్తుపడతాం. సూర్యుడు గుర్తుపడతారు జనులు. ఈ అంజులు చూద్దా, పొద్దు పొడిచింది, అది పొట్టు పడవడం కాదు, దానికి ఒక ఆత్మీయ అర్థం ఇచ్చారు దేవుడు. అది ఎందుకు జన్మిస్తుంది, ఎందుకు జీవిస్తుంది, ఎందుకు చనిపోతుంది, ఎందుకు సాయంకాలం 6 తర్వాత అది పాతి పెట్టబడుతుంది, ఎందుకు మళ్ళా అది ఉదయాన్నే పునరుద్ధానం ఎందుకు చెందుతుంది అర్థం. అలాగే మనిషిలో చూపించారు. 3 జరిగాయి ఇక్కడ. ఒకటి తనలో, 2 సూర్యుల్లో, 3 మనలో. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి కదా. హల్లెలూయా. ప్రతిదినము సూర్యుడు పునరుద్ధానుడు అవుతున్నాడు. మనము సృష్టికర్తను స్మరించుచున్నాము. మనముగా ఇక్కడ లేము. ప్రతిదినము సూర్యుడు పునరుద్ధానము చెందుతున్నాడు. మనము సృష్టికర్తని ఆరాధిస్తూ ఉన్నాం. మనముగా ఇక్కడ మనము లేము. ఒకని వలన ఉన్నాము. ఒకని వలన అది దేవుడు. అన్యుడైన మనమైన యూదుడైన దేవుని వల్ల ఉన్నాం. ఇక్కడ మనముగా ఇక్కడ లేము. రేతస్సులో 10 లక్షల కణాలు, జీవ కణాలు ఉంటాయి. కానీ ఆ ఒక్క కణము నీవు, ఆ ఒక్క కణము నేను, ఆ ఒక్క కణమే మనము. ఆ కణాన్ని దేవుడు చూశాడు. అది ఇక్కడ భూమి మీద ఉండబోతుందని తనకు తెలుసు. అంతటి అనంత జ్ఞాని. 3 అర్థమవుతుందా? మనముగా ఇక్కడ లేము, ఉండజాలము. కనుకనే మన సృష్టిగతిని, ఈ సర్వ సృష్టి క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నది. వాక్యం కాదు, వర్తమానం కాదు. ఈ సర్వ సృష్టి క్రీస్తుని గురించి దానికి ఒక పునరుద్ధానం ఉంది. పువ్వుకి ఒక పునరుద్ధానం ఉంది. అది జన్మిస్తుంది, జీవిస్తుంది, పరిమళను వెదజల్లుతుంది, తిరిగి పడిపోయి చచ్చిపోయి సమాధి అవుతుంది, తిరిగి మరలా అదే చెట్టుకి అలాంటి పుష్పమే మళ్ళా తిరిగి వస్తా ఉంది. నీ పూలన్నీ రాలిపోయాయి, నీకు ఇంకేమీ లేదే అని అంటానికి లేదు. మళ్ళా సీజన్ లేదు, ఏం చేస్తుంది, అలాంటి పుష్పములను తీసుకొస్తా ఉంది. ఆ మొద్దు నరికేసాం, ఈ పని అయిపోయింది, రండి ఖాళీ. సఫిషియెంట్ ప్లేసెస్ దారంతో మాట్లాడు 5 రోజులు అసలు నాన్నగారు వస్తున్నారా? ఆ కుర్చీలో కూర్చుంటారు. కూర్చోండి, బయట ఎడదామనే ఆలోచన వచ్చి ఇక్కడ గమ్ముని ఆ తెరలు కట్టలేదు. ఇంకేం చెప్పానండి? పుష్పముల పని అయిపోయిందా? మొద్దు నరికేసావు కదా, నీ పని అయిపోయింది అని అన్నావా? యేసు నరికేశారా, నీ పని అయిపోయింది, ఇంక నువ్వు లేవని అన్నారు వాళ్ళు. వాళ్ళన్నారు. తిరిగి పోయాడు, ఇదిగో నేను జీవించి ఉన్నాను. అర్థమవుతుందా? దేని పని అవ్వట్లేదు, అన్నీ ఉంటే అన్నాడు. అయినా ఒక్కొక్క మీకు
ఆయన ఒక చచ్చిపోవడం అది పరలోకంలో ఉన్న ప్రవక్త చూశాడు. భూమి మీద ఉన్న ఆయన పరలోకంలో ఉన్నాయన్నాడు ప్రవక్త. రండి లోపల చైర్ ఉంది, లాస్ట్కి వెళ్ళిపోండి, పర్లేదండి. స్టార్ట్ అయింది. అప్పుడు ఏమన్నాడంటే నీకున్న గుర్రం పరలోకంలో ఉందన్నాడు, నీకున్న గుర్రం ఉందన్నాడు. ఏలియన్ తీసుకొచ్చిన గుర్రాలు ఎక్కడి అని అడిగాడు. ఏమండి ఏలియన్ తీసుకొచ్చిన గుర్రాలు అంతేనా? సరిపోతుందా అంటే అక్కడ ఉన్నాయి కదా. ఆమె హల్లెలూయా. భౌతికమైనవి కాకపోవచ్చు కానీ ఆత్మ సంబంధమైనవి అక్కడ ఉన్నాయి. అవి 1000 ఏళ్లలో ఉంటాయి. బహుశా అవి చిత్తమైతే అవి ఉంటాయి, మనతో కూడా ఉండొచ్చు. ఇప్పుడు భూమి మీదే కాదు, ఇప్పుడు ఆ జాతి చచ్చిపోయినా మరొకరు పుట్టుకొస్తుందా లేదా? 1000 సంవత్సరములుగా గుర్రాలని చచ్చిపోయా మరో అవి ఏం చేస్తున్నాయి అది. కానీ మన శాస్త్రవేత్తలు ఏదైనా అరుదైన ప్రాణులు అంతరించిపోతాయని భయమేసి ఏం చేస్తున్నారు? గీతలు అయ్యండి, రాబందులు లేవు, చాలా తక్కువ ఉన్నాయని చెప్పి వాటికి ఎక్కువ పుట్టించడం చేస్తారు. పక్షుల్ని, అరుదైన జాతులు నశించిపోకుండా. కానీ అది ఎక్కడో ఏదో ఒక చోట ఉంటూనే ఉంటుంది. ఒకవేళ భూమి మీద అది అంతరించిపోయినా పరలోకంలో ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆమె హల్లెలూయా. 6000 సంవత్సరాలుగా మానవుడు అంతరించిపోయాడా? యుద్ధాల్లో చచ్చిపోయారు, కరువులో చచ్చిపోయారు, రోగాలతో చచ్చిపోయారు, కానీ మానవుడు పుడుతూనే ఉన్నాడు. అర్థం చేసుకోండి. కానీ యోబు స్పష్టంగా వాటిని చూశాడు. ఆ గ్రంథం మళ్ళీ చదవండి. 14 ప్రవక్త అనేవారు. ఇది వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈ గ్రంథాన్ని ఈ 14 అధ్యాయం అంతా మీరు చదవండి. మొదటి మెసేజ్లో ఏం చెప్పాను, రెండవ మెసేజ్లో ఏం చెప్పబోతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అవునా? నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతుందని యోబు అడుగుతున్నాడు. ఆ అధ్యాయంలో మాట ఉంది, నరులు చచ్చిపోయిన తర్వాత ప్రాణం విడిచినది ఏమవుతారు, ఏమవుతారో క్రీస్తు వచ్చి చూపించాడంట. ఏమవుతాడో ఎవరు వచ్చి చూపించారు? తన ప్రాణం విడిచిన తర్వాత ఏమయ్యాడో యోబుకి మరలా చూపించాడు. అప్పుడే అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. నేను చచ్చిపోయి నా ఎముకలు చివుకుపోయినా సరే నేను నా వలె నిలబడి నా సజీవుని చూస్తానన్నాడు. పక్కన పెడతాం. ఇప్పుడు ఏం చెప్పాను నేను? అది యోబుకి ఒక సందేహం ఏర్పడింది. ఆ సందేహం ఏర్పడిందనే రాశాడు. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతారు? నేను మొన్న చెప్పాను మీకు, ఖచ్చితంగా 7 అంశాలు చెప్పాను. మీకు గుర్తుందో లేదు? ఒకటి పరదేశులు ఎవరుంటారో, చనిపోయిన యూదులు, నిజమైన యూదులు ఎక్కడ ఉంటారో, బలిపీఠం కింద ఎవరుంటారో అర్థమైందా? కింద పాతాళం కింద ఎవరున్నారో, స్వేచ్ఛా ప్రపంచంలో ఎవరున్నారో ఏమీ అవట్లేదు. వాళ్ళకి నిర్ణయించబడిన స్థలాల్లో ఉంటున్నారు. ఇప్పుడు అర్థమైందా? స్వేచ్ఛా ప్రపంచానికి వెళ్ళకూడదండి. అయ్యి నశించిన ఆత్మలు ఉంటాయి అక్కడ. మొదటి ఆకాశంలో ఎవరు అని చెప్పలేదా? అంటే యోబు యొక్క ప్రశ్నకి జవాబు ఉందా లేదా? యోబుకి ఇవి తెలియవు. మీకు అర్థమైందా? నరులు చనిపోయిన తర్వాత ఏమవుతారు, వారి ఆత్మలు ఏమవుతాయి, వారు ఎక్కడుంటారు, వారు ఎలాంటి స్థలాల్లో ఉంటారు. దేవుడు యోబు యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ అర్థం చేసుకో. మళ్ళీ యోబు ద్వారానే మాట్లాడుతున్నాడు. యోబు యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ దేవుడు మళ్ళా యోబు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అదే యోబు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. అదే యోబు. మరి ఏమవుతారు అన్నావు కదా, మరి నువ్వు ఎలా పునరుద్ధానం అవుతావు? నీ దేవుడి పునరుద్ధానం ఎలా చూసావు? దేవుడు యోబు యొక్క పునరుద్ధానమును క్షమించండి సందేహమును నివృత్తి చేశాడు. తన పునరుద్ధానాన్ని చూసుకున్నాడా? ఇప్పుడు నీ యొక్క పునరుద్ధానాన్ని వాక్యములో చూస్తున్నావు. ఆయన యొక్క పునరుద్ధానాన్ని నేత్రాలతో చూస్తున్నావు. అర్థం చేసుకో. ఆయన యొక్క పునరుద్ధానాన్ని నేను చూసాను. పునరుద్ధానుడు అవడం, దిస్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. నేనేం చెప్పాను ఇది అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యోబుకి యేసుక్రీస్తు సమాధానం చెప్పాడు. ఎందుకంటే దిగి వచ్చి చూపించాడు యోబుకి. అర్థమైందా? మనం మిగిలిపోయిన వర్తమానం అండి. పార్ట్ 2గా దీన్ని తీసుకున్నాను. ఈ మళ్ళీ దీన్ని కంప్లీట్ చేసుకుంటే దీని మీద మనం ఉండవలసిన పని ఉండదు. స్తోత్రం కలుగును గాక. యోబు యొక్క ప్రశ్నకు ప్రభువే లేదు,
ప్రభువే వచ్చి సమాధానం ఇచ్చాడని మన పాదాలు ప్రభువే వచ్చి సమాధానం ఇచ్చాడు. అంటే యోబు కోసం రాలేదు కానీ ప్రభు వచ్చి ఏం చేశాడు? యోబు ప్రశ్నకు సమాధానం సరిపెట్టాడు. యోబు ఎందుకయ్యా? యోబుకి ఆల్రెడీ తన పునరుద్ధానం గురించి చూపించాడు. ప్రభు యొక్క పునరుద్ధానం గురించి తన చచ్చిపోయిన శరీరాన్ని కూడా యోబు చూసుకున్నాడు. అది కుళ్ళి నశించి అది చివిపోయిన దాన్ని చూసుకున్నాడు. జీవపని బాడలో ఇది ఇలాగైపోయినా సరే నేను సజీవుడే, నా ప్రభునే నేను చూస్తాను అంటే తన పునరుద్ధానం తాను చూసుకుని ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూడా చూశాడు అనమాట. ఇప్పుడు నరులు ఏమవుతారని అనడానికి సరిపోడు. అర్థమైందా? యోబు లాంటి మహాభక్తుడికే ఇలాంటి సందేహము ఏర్పడితే మరి మనమేంటి అని మీరు అనొచ్చు. నేను ఇప్పుడు జవాబుగా చెప్పాను లేదా? ఏవయ్యా? ప్రభు వచ్చి అట్ట చేసి చూపించాడు. యూదులకు చూపించాడు, అంత్యజనులకు చూపించాడు, క్రైస్తవులకు చూపించాడు, నివృత్తి చేశాడు. చాలా మందిని చాలా చేతస్తుందో మాట్లాడు. చచ్చిపోతే ఎక్కడ పోతున్నా ఎవరు తెలుస్తుందిరా? మనకు తెలిసింది అది నీ అదృష్టం. ఒకరు ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు జీవిస్తున్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు, ఎందుకు పునరుద్ధానం, ఏమవుతాడు? అందుకని ఏ మతం వచ్చి ఏం చెప్పినా క్రైస్తవ్యం లేనిదే ఎవరు పునరుద్ధానులు కాలేదు. మొత్తం భక్తి పునరుద్ధానం మీద ఆధారపడింది. మామూలు విషయాలు ఏమి కావు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, పాపం వలన మానవుడు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు. యోబు చూశాడు. పాపం వలన మానవుడు దేవుని సన్నిధికి రాలేకపోవుట యోబు చూశాడు. సరే, డిస్టెన్స్ పెరిగింది. అవాదం చేసిన వరకు ఏమైంది? దూరం పెరిగింది. దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాడు. ఆ మహాపరిశుద్ధుని సన్నిధికి ఈ మహాపాపి వెళ్ళలేకపోతున్నాడు. డిస్టెన్స్ పెరిగింది, దూరం అయిపోయాడు. యూదులకి కొంచెం అవకాశం ఏర్పడింది, మిగతా ప్రపంచానికి అటువంటి అవకాశము ఏర్పడలేదు. పాపంలో మానవుడు దేవునికి ఏమయ్యాడు? దూరమయ్యాడు. ఆయన ఏమనుకున్నాడు? నాకు వీరు దూరమయ్యారు. అర్థం చేసుకోవాలి. 5 బహిష్కరణలు చెప్పాను ఇందాక. 5 3 ఆదామవ్వ, కయ్యను, అభిషేక, పైన ఉన్నటువంటి సాతాను, వాడి దోతలు అందరూ కూడా బహిష్కరణ గురి. కానీ ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇలాగ దేవునికి దూరం అయ్యారు. బహిష్కరణ అర్థం చేసుకోండి. దీన్ని మరో కోణంలో చెప్తున్నాను నేను. పాపంలో మనిషి ఏమయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. అది బహిష్కరణ. ఇది ఏమయ్యాడు? దూరం అయ్యాడు. దేవుని ఎందుకు రాలేకపోతున్నాడు. కానీ దేవుడే మానవానికి వచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? మానవుని ఎదుకు వచ్చి ఏం చేశాడు? మానవ పాపమును క్షమిస్తున్నాడు. ఎందుకంటే దూరస్తులను సమీపస్తులుగా మారుస్తున్నాడు. అది మీరు అర్థం చేసుకోండి. దూరస్తులు ఏం చేస్తున్నాడు? సమీపస్తులుగా చేస్తున్నాడు. సమీపస్తులను మరింత సమీపస్తులుగా చేస్తున్నాడు. అర్థమైందా? యోబు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. పాపంలో మానవుడు దేవునికి దూరంగా జీవిస్తున్నాడు. ఆయన దిగి వచ్చిన తర్వాత మనమేమయ్యాం? దేవుల్లో జీవిస్తున్నాం. దేవుడు మనలో జీవిస్తున్నాడు. అది ఇది ఇక్కడ కలిసిపోయింది. ఇక్కడ పరిశుద్ధాత్మ మానవాత్మ ఏమైంది? కలిసిపోయి ఇప్పుడు జీవిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఆయన దూరంగా లేవు. ఇప్పుడు ఎలా ఉన్నాం? సమీపముగా ఉన్నాం. అది దేవుని సన్నిధినే అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాపం ఏమైంది? కొట్టివేయబడింది. కొట్టివేయబడిన తర్వాత మానవుడు ఏమయ్యాడు? దేవునికి సమీపించగలిగాడు. దేవునికి సమీపించగలి దేవునికి బలులు అర్పించగలుగుతా ఉన్నాడు. వాళ్ళ బలులు కాదు, మన బలులు. యూదుల బలులు కాదు, మన బలులు. మనం బలులు అర్పించగలుగుతున్నాం. అప్పుడు నువ్వేమయ్యావు? నువ్వు సమీపస్తుడయ్యావు. దూరస్తులు ఏమయ్యారు? సమీపస్తులయ్యారు. ఆ సమీపస్తులు మరింత వాళ్ళ నిజమైన సమీపస్తులు యూదులు. అర్థమైందా? నా సమీపంగా రమ్మంటే నా అర్థం ఏంటి? దగ్గరగా రమ్మని. అవునా? నువ్వు 1 మైలు దూరంలో ఉన్నావు, నువ్వు 3 మీటర్ల దగ్గరగా రమ్మంటే ఎంత బాగుంటుంది? ర్యామ్లో ఉండేవాడు దగ్గరికి వెళ్తే వెళ్ళాలి. ఆయనకి చేరుకు నాలాంటి మొండోడు ఇంకా ముందుకెళ్ళి ఇంకా అలాగే ఏడిపించాను. అందువల్ల ఏంటంటే నువ్వు దూరంగా ఉండని ఏదంటే నీకు నేను దగ్గరగా ఉంటాను. మన దగ్గరికి అంటే వచ్చాడు. లోకం ఏం చేసింది? గో పారవే. నువ్వు దూరంగా ఉంటావు. నువ్వు దూరంగా. నేను ఒక ఉపమానం చెప్పాను, గుర్తుందా? ఆ బోయవాడు ఏం చేస్తున్నాడు? తన కుక్కలతో వేటకెళ్తున్నాడు. ఆ మహాభక్తుడు ఏం చేస్తున్నాడు? అయినా తప్పుగా దారి ఇవ్వు, తప్పుగా అంటున్నాడు.
నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ పరమాత్మని అయితే నీవు నన్ను తప్పుకోమంటున్నావా పరమాత్మని తప్పుకోమంటున్నావు అని అడిగాడు బోయవాడు. బోయవాడు ఏం చేస్తే 50 ఆట ఆడతాడు. ఏం చేస్తాడు? ఉడుములు అవి ఇవి ఆట ఆడి తెచ్చుకుని తింటాడు. అవునా? వెంటనే ఏం చేశాడు ఈ మహాభక్తుడు, ఈ శాస్త్రోపదే ఈ ఉపదేశకుడు మోకరిల్లాడు. ఎవరికి మోకరిల్లాడు? నా బోయవానికి. ఎవరేసారు ప్రశ్న? బోయవాడు. తప్పుకుంటున్నది నాలో ఉన్న పరమాత్మన నన్న. అర్థమైందా? అప్పుడు బలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంది కదా వెంటనే తప్పు నాది. నాలో ఉన్నది నీలో ఉన్నది దేవుని ఆత్మ. నువ్వు నా పక్క నుంచి వెళ్ళవచ్చు. అర్థమైందా? మానవుడు మనిషిని దూరంగా ఉంచాడు. మానవులు ఏం చేశారు? కానీ దేవుడు మనిషిని సమీపస్తునిగా మార్చుకున్నాడు. తాను పోగొట్టుకున్నాడని తిరిగి ఇచ్చాడు. తెలుగు తక్కువ వలన తెలుగు ఎక్కువ వలన ఏదో అయింది, దాన్ని మీరు పోగొట్టుకున్నారు. ఇదిగో తిరిగి దాన్ని తిరిగి ఇచ్చాడు. స్వాస్థ్యము తిరిగి తేబడింది. ఇంక పోగొట్టుకున్న ఆదది నువ్వు తాకట్టు పెట్టేసిన భూమి లేకపోతే బంగారము నీ తల్లిదండ్రులు విడిపించి ఇచ్చారనుకో, నువ్వు మళ్ళా పోగొట్టుకుంటే ఇంక రాదు. ఇంకా అది విడిపించలేదు. అది వయసు అయిపోయింది. మరి ఏమన్నా హల్లెలూయా. అది ఇప్పుడు నేను ఏం చెప్పాను చెప్పండి? పాపంలో మానవుడు దేవునికి ఏమయ్యాడు? యోబు ఈ లోకానికి క్షమించండి, యోబు ఈ లోకమునకు వచ్చుట చూచు అవకాశమును దేవుడు యోబు కనిపించాడు. ఈ లోకానికి రావడము, బలిగా అర్పించడము, అర్థమవుతుందా? ఆయన పునరుద్ధానం చెందడము చూచే అవకాశమును దేవుడు యోబుకి ఇచ్చాడు. అందుకే నేను ఇందాక చెప్పేసాను అదంతా. యోబు అంతా అతనికి అవకాశం ఇస్తాను చూడగలడం. ఇప్పుడు మన కాళ్ళు చూస్తున్న అవకాశం ఇస్తేనా? వాళ్ళ ఆయన జాగ్రత్తని చెప్తేనే కదా ఆయన అవకాశం ఇచ్చాడు. చూసే అవకాశం లేకపోతే నువ్వు ఎలా చెప్తావు? యోబుకి చూసే అవకాశం ఇచ్చాడు. ఇవాళ కళలు ఆగిపోయాయి. స్వస్థతలో ప్రార్థన జవాబులు అంతే. ఏం లేవండి. ఒట్టు సంఘం అండి ఇది ఏమి లేవు. ఇక ఉండవు కూడా. నేను ఎప్పుడు పీడకలలు పడుతున్నాను ఈ మధ్య. పడిని ఎంతసేపు పడతాయి? కొంతసేపు పడతాయి. అప్పుడే దుకాణం సర్దింతాను నేనే వాళ్ళ చేత. మళ్ళీ రారింకాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుందా? ఎప్పుడు దైవ దర్శనాలు పొందుకుంటూనే ఉండాలి. ఎప్పుడు పడుతూనే ఉంటాయి నాకు దర్శనం. ఎప్పుడు ఇవి చెప్తాను నేను, పిల్లలకు కూడా చెప్పనండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యోబు చూసాను. ఆ వచ్చిన నీతిమంతుడు ఎవరో కాదు కానీ దేవుని కుమారుడే వచ్చాడు చూశాడు. ఆ వచ్చిన నీతిమంతుడు ఎవరో కాదు కానీ దేవుని కుమారుడే. దేవుని కుమారుడుగా దేవుడు కుమారుడు ఎలా వచ్చాడో యోబు చూశాడు. ఆ నీతిమంతుని యోబు చూశాడు. అన్ని గ్రంథాల కన్నా ముందు యోబు గ్రంథం అని. కానీ యోబు గ్రంథాన్ని పక్కన పెట్టి మిగతా గ్రంథాలు ఎందుకో రాయబడ్డాయి. అది మనకు తెలీదు, పెద్దలకు తెలుస్తాయి. ఏ గ్రంథం ఎక్కడ రాయబడినా పర్వాలేదు. అసలు గ్రంథం అంటూ దొరికింది మనకు. ఈ గ్రంథం దొరికి కోట్లాది మంది ఉన్నారు కదా. ఇది చూసి పారిపోయే వాళ్ళు ఉన్నారు, ఇది దొరికితే తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యోబు ఇలాగ కేక వేశాడు. నా విమోచకుడు సజీవుడు. ఎవరు? ఎప్పుడైతే ఈ దర్శనాలన్నీ చూస్తున్నాడో ఒక కేక పెట్టాడు. నా విమోచకుడు సజీవుడు అని ఒక కేక పెట్టాడు. కలలో ఏం చేసాడు? ఒక కేక పెట్టాడు. ఆ కేక భార్య ఉంది. ఏంటి అలా కేకలు పెడుతున్నావు? నిద్రట్ట సరిపు నువ్వు నిద్ర మమ్మల్ని నిద్ర అనేవా? కేకలు చేసాడు. కానీ యోబు కళను చూసి ఏం చేశాడు? నా విమోచకుడు సజీవుడని కిప్పు మరి కేక పెట్టాడు. భార్య ఏమంటుంది? భార్య మెచ్చుకుంటుందా? భార్య మా పిల్లలకి అలవాట్లు చెందుతూ ఉంటారు. మా పిన్ని ఎక్కువ అలవాట్లు వస్తాయి. నెలకి సైజ్ వదిలేస్తాం. పిల్లలకి కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి. ఒకసారి పెద్ద కేకలు కూడా పెడతా ఉంటారు. యోబు ఒక కేక పెట్టాడు. గాఢ నిద్రలో అనుకో, నేను నాగా చెప్తున్నాను. గాఢ నిద్రలో ఏం చేసాడు? భార్య ఊరుకుంటుందా? నా విమోచకుడు సజీవుడని ఒక పెద్ద కేక పెట్టాడు.
గొప్ప దర్శనాన్ని పొందుకున్నాడు అతను. దేవుని కుమారుడు సజీవుడు, దేవుని కుమారుడైన యోబు సజీవుడు. అది అర్థం చేసుకో. అర్థమైనా? ఇరువురు ఏమయ్యారు? సజీవులు. తమ తమ పునరుత్థానములను యోబు చూశాడు. అందుకని అతను కేక పెట్టడానికి గల కారణం కూడా ఉంది. ఆయన ఉత్తిని కేక పెట్టగలవా? హల్లెలూయా. అది దేవుని కుమారుడు, నా విమోచకుడు సజీవుడు. అది ఇక్కడ గొప్ప సంగతి. ఎవరైతే తనని విమోచించాడో, విమోచన మీద మంచి వర్తమానం ఉంది. నా విమోచకుడు సజీవుడు. నువ్వు చచ్చిపోయా కానీ సమాధిలోనే కుళ్ళిపోలేదు, పాతాళంలో నీవు ఇరుక్కుపోలేదు. వీటిలన్నింటినీ జయించుకుంటూ నువ్వు బయటకు వచ్చావు అని ఇక్కడ తన విమోచకుడు సజీవుడు అని చెప్పి యోబు ఏం చేస్తున్నాడో పెద్ద కేక. ఒక దినమున మానవుడు పునరుద్ధానము చెందుట యోబు చూశాను. ఇప్పుడు చూద్దాం తన పునరుద్ధానం. మానవులు పునరుద్ధానం చెందుట యోబు చూశాడు. ఆయన విశ్వాసం ఉంచి మరణించిన వారందరూ ఏమవుతున్నారో పునరుద్ధానం చెందుట యోబు చూశాడు. బహుశా పాత నిబంధన పరిశుద్ధులను చూసి ఉండవచ్చు, 2 కొత్త నిబంధన పరిశుద్ధులను చూసి ఉండొచ్చు. అతడు చూశాడు, పునరుద్ధానమును చూశాడు. మానవులు పునరుద్ధానం ఒకటే యోబు చూశాను. ఎంత మంచి మాట వాడేదండి. యోబుకి చూపిస్తున్నాడు. సంభవింపబో సంగతులన్నీ యోబుకి యోహాను చూపించలేదా? అది మన కాలం కదా. యోబు మన కాలమా? పురాతన కాలం, పాత నిబంధన కాలం. మహాభక్తుడు యోబు, పైగా ధనవంతుడు. ఆ ధనం వైపు చూడలేదండి వాళ్ళు. అబ్రాహాము కూడా ధనం వైపు చూడలేదు. యోబు ధనవంతుడు, భార్య బిడ్డలు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. కానీ ఆ ధనం వైపు చూసి మురిసిపోలేదండి. పోయినప్పుడు ఎలా ఉన్నాడు, ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పోయినప్పుడు ఎలా ఉన్నాడు. మనం పోతే దిగాలు పడిపోయి ముసుకే చేస్తాం. వ్యాపారంలో ఏదో దెబ్బతిన్నట్టుగా దివాళీ తీసుకుని ఎలా ఉంటారంటే పైనంత తువాలని తీసుకుని వాళ్ళకి అవి ఏమి లేవు. వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఉన్నట్టే ఉన్నారు. ఉన్నను వాళ్ళు ఏమాత్రమో తమ జీవపటంలోనే జనులు ఎదుట ప్రదర్శించలేదు. ఎంత అద్భుతం అది. అబ్రాహాము చూసుకో, యోబుని తీసుకో. నిరాడంబరం అద్భుతమైన ఫలం. అది నిరాడంబర జీవితము అద్భుతమైన ఫలము. ఉన్నను లేకపోయినను ఆయన మీద ఆధారపడిన వాడు ఏ విధముగాను ఆడంబరము చేయడు. ఎంతమంది ఇప్పుడు ఆడంబరాలు కోట్లలో ఉన్నారు. హైదరాబాద్ నుండి ఆడే ఇంకా తిరిగిలేదు ఈ హైదరాబాద్. యోబు చూశాను, ఒకడు కొత్తగా జన్మించే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యమును ఆయన ప్రభు చెప్తున్నాడు. లోకానికి వచ్చి నువ్వు కొత్తగా జన్మించాలి, నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు మరలా జన్మించాలి, నీ పాత జన్మను విడిచిపెట్టాలి, నువ్వు కొత్త జన్మను జన్మించాలి. నువ్వు అలా జన్మించకపోతే దేవుని రాజ్యం నువ్వు చూడలేవు. రెండో జన్మ ఉంది. మొదటి జన్మ దేవుని శరీరము, రెండవ జన్మ ఆత్మది. ఆత్మ ఆయనలో జన్మించాలి. దేవుని రాజ్యంలో 2 జన్మలండి. యూ షుడ్ బి యూ మస్ట్ బి బోర్న్ అగైన్. ఏంటిది? నువ్వు తిరిగి తప్పగా జన్మించాలి. మొదటి జన్మ లేక రెండవ జన్మ జన్మించలేక జనుడు అవస్థపడుతున్నాడు. రెండవ జన్మ జన్మించలేనోడు లోకము ఇది ఒకటే కలిపేస్తారు. నిప్పు నీరుని పాలను లేకపోతే నూనెను కలిపేస్తారు. కలిపి చేసేటప్పుడు వేడి పుట్టించలేవు. నిప్పు నీళ్ళు కలిపితే వెలుగుతుందా? ఇది వెళ్తే నారిపోతుంది. అదే నీళ్ళు నూనె కలుపు, నూనె నీళ్ళు వేసి మంట ఇట్టు టప్ 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 అనిపోయింది. ఇన్ని నీళ్ళు ఉంటేనే తాలింపులో ఎన్నోసార్లు అయితే చేస్తున్నాయి. ఆ దాకంతా మాడిన తర్వాత అప్పుడు నూనె పోతాం. ఎందుకంటే ఈ నీరంతా ఆవిరైపోవాలి. ఆ కొన్ని నీళ్ళతో నువ్వు నూనె పోతే ఏమవుతుంది? పోయి చూడు ఎంత శబ్దం చేస్తుందో. ఇప్పుడు అదేనండి క్రైస్తవ్యము. లోకం దీన్ని కలిపి మిళితమైపోయారు. ఓ ప్రత్యేకత లేదు. ఇప్పుడు అర్థమైందా? ఓ ప్రత్యేక జీవితమా లేదు. మొత్తం దానికి ఎక్స్ట్రా అయిపోయింది. ఇంకేమిటి భక్తి ఏంటి? ఇక్కడ భక్తి పరుడుకు నువ్వు అనిపించుకోలేవు, ప్రత్యేకత నువ్వు కనపరుచుకోలేవు. అర్థమవుతుందా? లోకం తప్ప లోకం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అది
లోకం నీ కోసమే ఉంది, నిన్ను బతికించడానికే లోకం ఉంది. ఇప్పుడు అర్థమైందా? దాన్ని బతికించడానికి నువ్వు కాదు. నా మాటలు అర్థం చేసుకోండి. అది నీ కోసమే లోకం ఉంది, నువ్వు బ్రతకడానికే ఉంది. నిన్ను చంపడానికి లోకం లేదు, కానీ దాన్ని ప్రత్యేకించుకోవాలి. ఏం చెప్పానండి? రెండవ జన్మ నిత్య జీవమును తెచ్చిన మన యొక్క నీతి కొరకు మనిషి యొక్క శరీరమునకు పునరుద్ధానం ఉందని రుజుపరిచి ఆయన మొదటి పునరుద్ధానం. మనిషికి ఒక పునరుద్ధానం ఉందని తానే మొదటిగా పునరుద్ధానం చెంది పునరుద్ధానమును రుజువు చేశాడని అంటే ఆ మాట కదా. ఒక పునరుద్ధానం ఉందని ఏం చేశాడు? మొదటిగా తానే. లాజరు పునరుద్ధానం మొదటిది కాదు. లాజరు మళ్ళీ చచ్చిపోయాడు. చచ్చిపోయాడు లాజరు కదా. ఒక పునరుద్ధానం ఉందని తానే మరణించి పునరుద్ధానుడు అయ్యాడు. అది మనిషికి చూపిస్తున్నాడు. నేను చెప్పాను క్రైస్తవ్యం ఖాళీ సమాధానం చెప్పానా? ఎందుకంటే అందులో లేడు. వీళ్ళందరూ అందులో ఉన్నారు లేరా? ప్రపంచ మతాలన్నీ కూడా ఏమున్నాయి? సమాధుల్లో నిద్రిస్తున్నాయి లేవా? ఆ నాయకులందరూ అక్కడే ఉన్నారు కదా. దాన్ని చీల్చి రమ్మని చూద్దాం. దాన్ని చీల్చుకొచ్చే శక్తి దేవునికి తప్ప మరి ఎవరికి లేదు. పునరుద్ధానం ఉందని క్రీస్తు మనిషికి రుజువు చేస్తున్నాడు. ఖాళీ సమాధిని చూపిస్తున్నాడు. రెండు ఖాళీ సమాధులు ఉన్నాయి భూమి మీద. ఏంటవి? ఆమేన్. కొత్త నిబంధన యేసుక్రీస్తు, పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన యేసుక్రీస్తు. రెండే సమాధులు భూమి మీద ఖాళీగా ఉన్నాయి. యూదులు పునరుద్ధానాన్ని బాగానే ఉంటారు తెలుసా మీకు? వాళ్ళ సమాధులు అయితే ఎలా ఉంటాయి తెలుసా? 7 అడుగులు ఎత్తుంటారు. అందులో మనిషి నడిచి వెళ్ళాలి, అంత అలా ఉంటాయి. గుహల్లా ఉంటాయి. ఒక 2 కిటికీలు పెడతారు ఆత్మ వెళ్ళిపోవడానికి, ఆత్మ రావడానికి. పునరుద్ధానం అయిన తర్వాత లేచి నడిచి రావడానికి ఏర్పాటు చేస్తారు. అందుకని పెద్ద రాజశేఖరం అలాంటిది మా ముసలోడి చేయాలని సరిపోతుంది. ఇక్కడ రాతి గుహ కట్టాలి, కొన్ని కోట్లు అవుతుంది. అవునా? అవునండి. ఎంత ఉండాలి? శవాన్ని పూడ్చి పెట్టరు, పండేస్తారు. అలాగే బట్టల చుట్టూ ఏం చేస్తారు? అది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను చూశాను కనుక వీడియోస్ అని చెప్పి అలా మన వాళ్ళు జరుగుతుందా? అందుకు పోయి తెలుసు అందరూ పూర్తి చేసి పరిపాలన మన దోస్తుంది. ఏమండి? వాళ్ళకి పునరుద్ధానం మీద ఉన్నటువంటి గొప్ప నిశ్చయత, నమ్మకము. ఇప్పుడు అర్థమైందా? లాజరు చచ్చిపోయిన తర్వాత పునరుద్ధానుడు ఏడని చెప్పానా? నేను మళ్ళా అదే మాట చెప్తున్నాను. రోజు తన సమాధం చూసుకునేవాడు. అవునా? నేను చచ్చిపోయినంట, నేను ఇందులో పెట్టానంటే, నేను ఇందులోకి వచ్చానంట అని దాన్ని చూసుకుంటే వెళ్తాడు. ఎలా ఉంటుంది అతనికి? వెళ్ళిపోతే అర్థమవుతుందా? లాజరు పునరుద్ధానుడు ఏడలేదా? తనకు సమాధి తనకి కనబడుతుందా లేదా? అంత మంది శ్మశానం కాడికి వెళ్ళడు. అది వెళ్ళినప్పుడు అది చూసుకున్నప్పుడు అతనికి ఎలా ఉంటుంది? అయితే అతనికి దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. అతనికి దేవుడు తానే మనిషిగా జన్మించి మనిషి నిమిత్తం మరణించి ఆయన పునరుద్ధానం చెంది మనిషికి దాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నేను కూడా పునరుద్ధానం అయ్యాను, ఒకటి నీవు కూడా పునరుద్ధానం అవుతావు. అది ఎంత అద్భుతం తెలుసండి. అలాగే బ్రతకూడదని ముష్టివాడు కూడా నిత్యజీవం సంపాదించుకొచ్చాడు. లాజరు ముష్టివాడు కదా. ఇంత ప్రశస్తమైన వర్తమానం ద్వారా ముష్టివాడు పరలోకం వెళ్ళరా? కురుపులతో ఉన్నవాడు పనులు దరిద్రుడు అండా? లాజరుకైనా రాసిచ్చేస్తా కాదు. ఈ యుగంలో, ఈ నిబంధనలో లాజరు లాంటి వాడు కూడా పరలోకం వెళ్ళొచ్చు అని దేవుడు రుజువు చేశాడు. నీకు ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, నీవు లేఖనముల క్రింద నువ్వు లేఖనాన్ని స్వీకరిస్తే చాలు, నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. అతను విమర్శించాడు. నీ 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 ప్రవక్త వర్తమానం నేను ఏం చేసింది? నిన్ను రోగిని చేసింది, నీ కూళ్ళు ఎక్కడ చేసింది. చూడు నాకు ఎంతో ఆస్తుందో, జరుగుతుందా లాజరు? నువ్వు ఉన్న సంఘశాఖ తప్పు, అటువంటి దీవెన తప్పు, నువ్వు అందులో మునిగి ఉన్నావు. కానీ ఇదిగో నన్ను చూడు, నా వాక్యం చూడు. ఏది నీ వాక్యం ఏం దీవించింది? అదిగో కురుపులు, నీ దగ్గర వాసన, పైగా నీకు కూడలేదు. నేను కూడెత్తే తప్ప నీకు కూడలేదు. ఎలాగా? నేను చెప్పాను మొన్న, చూసారా? అది దీవిస్తుందట. లోకము దీవిస్తుంది. మీకు ఒక సంగతి సాతాను దీవిస్తాడు. నువ్వు నా భక్తి లోకానికి ఇస్తాను. ఇప్పుడు మరి వీళ్ళందరూ అదే అయ్యారు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడిచ్చేది శాశ్వతంగా ఉంటుంది. అది
కానీ లాజరు లొంగలేదు, వంగలేదు, కొంగలేదు. నేను నీ మాటలకేమి కుంగిపోను, నేను నీ శాఖకి నేను లొంగిపోను. నాకు ఏది దొరికిందో నాకు అదే దొరికింది, దాంతోనే ఉంటారు. హల్లెలూయా. అది లాజరు, అద్భుతమైన లాజరు. లాజరు మీద ఒక వర్తమానం చెప్పాను మన ప్రవక్త. లాజరు పునరుద్ధానం ఒకటే మాట తీసుకున్నాడు. లాజరు అది ఒక్కటే మాట తీసుకుని లాజరు మీద చెప్పుకొచ్చాడు. దాన్ని ఇప్పుడు చూడలేము, దాన్ని మన వల్ల అంతే. జ్ఞాపక శక్తి కూడా నాకు లేదు. దేవునికి స్తోత్రములు కనుక నేను ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి. పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వారు ఏమంట పునరుద్ధానులు. నీకు రెండో జన్మించేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతున్నారు మీరు? రెండవ జన్మను పొందుతున్నారు. ఆత్మ నిన్ను జన్మింపజేస్తుంది. రెండవ జన్మ లేకుండా ఎవడ పరలోకం వెళ్ళలేదు. మొదటి జన్మ తిను తాగు సుఖించి అని చెప్తుంది. శరీర జన్మ అది. తినడానికి సంపాదించుకో, తాగడానికి సుఖంగా ఉండడానికి మంచి ఇల్లు, మంచి వస్తువు, మంచి వాహనము సంపాదించుకో. మొదటి జన్మ చెప్పుకొస్తుంది. కానీ రెండవ జన్మ అలా చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వారు నిత్య జీవం పొందుతారు. రెండవ జన్మ ఏం చెప్తుంది? నిత్య జీవం గురించి మాట్లాడుతుంది. మరి అన్నమో కూరో ఇదో అదో ఇవన్నీ వాగ్దానం చేయబడ్డాయి. ఇవన్నీ ఆ వాగ్దానమును స్వతంత్రించుకునేదే ప్రార్థన. మరి అంతే, నువ్వు ప్రార్థన ద్వారా వాగ్దానమును స్వతంత్రించుకుంటున్నావు. నువ్వు స్వతంత్రించకపోతే ఎలా అవుతుంది? ఎక్కడికి వెళ్ళ వాగ్దానం ఎందుకు వస్తే చాలు. ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తే చాలు. రోగమును నీవు ఆరోగ్యమును స్వతంత్రించుకోవచ్చు. అర్థం చేసుకో. అన్నమును నీవు, వస్త్రమును, నివాస గృహమును నీవు స్వతంత్రించుకోవచ్చు. నువ్వు సంపాదించుకోవచ్చు. నువ్వు వాగ్దానం చేసావు. అందుకని ఒక గుత్తు ద్రాక్షలతో ఆగొద్దు. మనం ఒక గుత్తు ద్రాక్షలతో ఆగలేదు. ఇంకను ప్రవాహ జలములు ఉన్నవి, పొలములు ఉన్నవి, స్థలములు ఉన్నవి, గృహములు ఉన్నవని ప్రవక్త చెప్పుకోవచ్చు. ఒక చోట నువ్వు ఆగిపోలేదు. అర్థమైందా? ద్రాక్ష గుత్తులు ఉన్నావు అన్నాడు. ఒక గుత్తు ద్రాక్షలైతే నువ్వు ఆగవద్దని చెప్పి, ఒక ద్రాక్ష గుత్తు దొరికినందుకు నువ్వు సంతోషించుకో. అవి అయిపోతాయి, మళ్ళా నువ్వు ప్రయాణించాలి. ఇంకా చాలా ద్రాక్ష గుత్తులు, ప్రవాహ జలములు, స్థలములు, గృహములు ఇంకా చాలా నీకు అన్ని స్వతంత్రించుకో. కాబట్టి కణాల్లో ప్రవేశించి మనం మంచిగా ఇలా దాన్ని వేసేసి మనం తినేస్తామంటే ఆ మిగతా 7 ఊరుకుంటారా? అక్కడికి వెళ్ళి పోరాడారు. ఏం తిన్నారో ఏం తాగారు అనవసరం. అక్కడ ఎవరున్నారు? కణాల్లో విరోధులు. ఆ విరోధులను వెళ్ళగొడితేనే కదా దేశం వాళ్ళకి అవుతుంది. కణాన్ని మీకు ఇచ్చారని చెప్పి వెళ్ళిపోయి ప్రవేశించి ఆయన కనుమరుగైపోయాడు. దాన్ని స్వతంత్రించుకో. నువ్వు యుద్ధం చెయ్యి, వాళ్ళు వెళ్ళగొట్టు. ఆ దేశం నీ యొక్క జన్మభూమిని నువ్వు ఏ చేసి సంపాదించు. అంతేనే చెప్పింది. దేవుడే యుద్ధం చేశాడు. కత్తిపిడి ఫిలిస్తీన్లు అలాగా వాళ్ళతోటి జోర్డాన్ వాళ్ళతోటి ఎట్లీ వాళ్ళతో వాళ్ళతో యుద్ధం చేశాడు. నేను వాగ్దానం చేశాను, నువ్వు స్వతంత్రించుకో. పోరాడితేనే కిరీటం, పోరాడితేనే సింహాసనం, పోరాడితేనే రాజ్యాధికారం, పోరాడితేనే రాజదండం. అవునా? ఎస్తేర్ ఏం చేస్తుంది? రాణిగా ఉండడానికి పోటీ పడుతుంది. ఎంతమంది వేల మంది ఉన్నారు అక్కడ. మన హైదరాబాద్ లో మిస్ అది పెట్టారు, మిస్ యూనివర్సిటీ ఏదో. అవునా? విశ్వసుందరి పోటీలు పెట్టారు. అవునా? 100 మంది వచ్చారు కదండి, దేశాల నుంచి వచ్చారు. కానీ ఒకటే బహుమతి, ఒకటే కిరీటం. ఆ పిల్ల పట్టిపోయి థాయిలాండ్. అవునా? అంత సేమ్ పోటీ జరిగిందండి. కానీ ఆ వర్తమానం చెప్తున్నప్పుడు ఇక్కడ అలాంటి పోటీ జరుగుతుంది. ఆ ఎస్తేరు అన్ని 100 మందిలో హిందూ దేశం నుంచి కూడా వెళ్ళారండి. మీకు అర్థమైందా? మన ఇదేంటి కూడా. కానీ ఎస్తేరు మాత్రము విన్ అయ్యింది. ఎస్తేరు రాణిగా ఉండడానికి ఎందుకంటే పోటీ పడి గెలిచింది. ఆమె హల్లెలూయా. వధువుగా ఉండడానికి, నిత్య జీవనం పోటీ పడాలి. వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నువ్వేం చేయాలి? పోటీ పడాలి. నువ్వు ఆ వాటితో పోరాడి గెలిచి నువ్వు సంపాదించాలి. వాడు ఏమి నీకు దగ్గరే కూడా. క్రైస్తవి ఓడిపోయింది అక్కడే. ప్రార్థించరు, 100 సంగతులు చెప్పుకొస్తారు. ఈ దేవుడు అంత గొప్ప, మా పాస్టర్ ఎంత గొప్ప. పాస్టర్లు కూడా చెప్తున్నారండి. ఇప్పుడు నా గురించి చెప్తావు నువ్వు, నీకేం పని? నీ దేవుడు లేడు నీకు, నా గురించి చెప్తావు నీవు.
ఎక్కడ ఎంత శోచనీయమైన సంగతి అండి. పాస్టర్లు పొగుడుతున్నారు, అతన్ని అన్ని రకాలుగా పొగుడుతున్నారు. అలాగా నాకు అంత లేదమ్మా. ఎవరు మీ దేవుడు పొగుడుకోండి. మీకు దేవుడు నన్ను ప్రేమించండి, ఇంకా దేవుడు గౌరవించండి. అంతేనా? మీరు పొగడవలసింది ఆయన్ని, పాడవలసింది ఆయనకి. ఏమన్నా హల్లెలూయా. ఇప్పుడు అంత సరిపోతారు. చివరికి ఎవరు కనబడరు, ఆయన కనబడతాడు. ఇది తీసుకెళ్తాడు అక్కడికి. వీడికి చికెన్ లేదు. చికెన్ అయిన మాట అర్థం తెలియదేమా? ఇప్పుడు ఏం చూద్దాం ప్రియులారా? జీవం అనేది దేవునికి చెందినది. ఆయన జీవం అనేది దేవునికి చెందినది. ఆయన జీవప్రదాత. జీవం అనేది దేవునికి అంటే జీవము కలిగిన ప్రతిది ఆయనదే. ఒక చిన్న పురుగులో జీవం ఉంటుంది ఆయనదే. మొక్కైనా లేకపోతే ఏదైనా జీవము కలిగిన ప్రతి దాని కూడా ఆయనదే. జీవము కలిగిన ప్రతిది ఆయనదే. ఆయన జీవప్రదాత. అండ్ అన్నింటికన్నా శ్రేష్టమైనదిగా తన వల్ల మనం పుట్టించాడు లేదా? ప్రతి ప్రాణి మీద మనము ఈ ప్రపంచాన్ని కటక మృగాన్ని నువ్వు సాధు చేసుకుంటావు, సింహానుకులని దీనిలో దాన్ని చేతి తీసుకొచ్చేస్తావు. అవునా? చిన్నపిల్లడు ఆడికైనా చిన్నోడు ఈ పిల్లల్ని ఒక ఆవిని నియంత్రిస్తుంది అని కరపుచ్చుకుని ఆవి దీని వెనకాల వచ్చేస్తుంది. అది చిన్నపిల్లల్లో పడుతుంది. ఎందుకంటే దాన్ని ఏలులా చేశాడు. ప్రతిదీ తిమింగలము అన్నీ కూడా మనిషికి లోబడతాయి. ఏలేస్తాడు. దేవుడు జీవప్రదాత. పరిశుద్ధాత్మ తిరిగి జన్మించిన వారు పునరుద్ధరణలు అవుతారు. జీవం అనేది దేవుని జీవప్రదాత. మనము జీవితమును బట్టి మనము జీవించే జీవితమును బట్టి మనము ఆరోహణము పొందుకొనవచ్చును. మనము జీవించు జీవితమును బట్టి ఆరోహణము పొందుకోవచ్చు. అందరూ ఆరోహణము కాలేదు. ఆ దినము కొంతమంది విడిచిపెట్టారు. నేను రాత్రి యాలకాలంగా పాడుతున్నాను పాట. భర్త జాడ భార్యకు లేదు, భార్య జాడ భర్తకు లేదని పాడలేదు. తల్లి జాడ పిల్లగాని పాడాలి. వీడు విన్నారు. అర్థమైందా? ఆ రోజు ఏముండదు, ఒకరి జాడ ఒకరికే రాకడి తినానే. రాకడి తినము ప్రశాంతంగా ఉంటుందటండి. కానీ రాకడైన తర్వాత మాత్రం పొంగిపోతాయటండి సముద్రాలు, అల్లకొల్లాలు ఉంటుందటండి. అర్థమైందా? ప్రవక్త స్పష్టంగా చెప్పారు, ఆకాశము ప్రశాంతంగా, భూమి మీద ప్రశాంతంగా ఉంటారు. ఆ రోజు మాత్రమే ఆ మహానుభావుడు వచ్చే దినమంతా కూడా సమాధానకరంగా ఉంటుంది. అది పరలోకమైన, భూలోకమైన, పాతాళమైన సరే ఏ ఆగంటే ఆగాల్సిందే. అవునా? అంత ఎప్పుడైతే ఇది అయిపోయిందో అంతే. ఏటికవి పేలిపోతాయి, ఏటికవి పొంగిపోతాయి. ఎవరింట్లో ఆడికి ఎత్తిపోతు నడుతూ ఉంటాడు కోరుకుడు. అర్థమవుతుందా? రాకడ అలా ఉంటుంది. భార్య జాడ భర్తకి నిజంగా అది కూడా ఉండదు. మరి భర్త రక్షించి పడితే వెళ్ళిపోతాడు, భార్య విడపడతాడు. ఒకరి జాడ ఒకరికి ఉండదు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు జీవప్రదాత చూద్దాం. ఈ కాల జీవితం మానవులకు అంత విలువైనది. ఎలాగా? ఆరోహణము పొందుకొనవచ్చు. తిరిగి జన్మించిన వాడు ఆరోహణమును పొందుకొనవచ్చు, పునరుత్థానమును పొందుకొనవచ్చు. ఈ కాల జీవితము మానవులకి అత్యంత విలువైనది అన్నాడు. ఏ జీవితమో? ఎందుకంటే తరిగిపోద్ది. కాల జీవితం ఏమవుతుంది? ఎంత విలువైనది? అత్యంత. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఈ కాల జీవితము అత్యంత విలువైనది. అందుకని మనం సమయానికి ఏ ప్రాధాన్యత ఏమో, డబ్బుకి ప్రాధాన్యత ఇస్తాం. నీళ్లు పొదుపుగా వాడుతున్నాం, ఎందుకని నీళ్ళు విలువ. డబ్బుని మనము పొదుపుగా, కానీ కాలాన్ని పొదుపుగా వాడము. ఏ సమయంలో ఏం చెయ్యాలో చెయ్యాలి. కానీ మనిషికి కాల జీవితమే అత్యంత విలువైనది. ఇప్పుడు నేను చదవగలనా? అన్కంప్లీటెడ్ బిఏ అది పూర్తి చేయగలనా? మళ్ళీ పుస్తకాలకి వెళ్ళొచ్చు కదా, కుదురుతుందా? ఆ వేడేది అప్పుడే అది. ఇక నువ్వు ఎన్ని ఆశలు పడినా కుదరదు అది. అందుకే ఆ వేడి అందుకని అత్యంత విలువైనది కాల జీవితం. మేస్టర్ అనేవాడు ఇప్పుడు వీటిని చదవకపోతే ఒక ఆయన చెప్పుకోడు. క్లర్క్ అయింది మేస్టర్ గారు.
ఈ చాలా విలువైనది. ఈ కాలంలో వృధా చేసేవా, నీ జన్మలో రాదు ఇలాంటిది. నువ్వు చదవలసిందే. నువ్వు చదివి ఏదో ఒకటి చదువు, ఏదో ఒకటి నీకు రాక మాందో అని చెప్పుకోండి. ఆయన అలా చెప్పినాడు. ఆయన ఒక్కడే నాకు మా కాలంలో అంతా ఉండేదండి, పొలగా చెప్పి ఉండేదండి. అలాగే మేస్తారని ఆయన గుమ్మస్తా ఏం సరే మేస్తారని పిలిచేవాళ్ళు. అలాగే మేస్తారని అంటే అందరూ మేస్తారు అక్కడ అర్థమైందా? కాలం విలువైనది. జర్మనీలో నువ్వు ఒక వస్తువు పట్టుకెళ్ళావు అనుకో, దానికి ఎంత టైం పడుతుందో లెక్క కట్టి కాలానికి లెక్క కడతాడు, రిపేర్కి లెక్క కట్టడు. అర్థమైందా? ఇది ఇంత టైంలో బాగవుతుంది కనుక అంత టైంకి నీ దగ్గర డబ్బు తీసుకుంటాడు. నా మాటలు అర్థమయ్యా? కాలానికి లెక్క కడతారు. నీకేం చెప్పానండి? ఎక్కడి దాకా వచ్చాం మనము? కాల జీవితము తర్వాత ఏముంటుంది? నిత్య జీవితం ఉంటుంది. కాల జీవితానికి ఏమున్నాయి? నిత్య జీవము. నిత్య జీవము ఏమండి? ఈ ధనవంతులు చూసి మనం మోసపోకూడదండి. ఈ అన్యులైన ధనవంతులు వస్తువులు, వాహనములు, స్థలములు, గృహములు కందడితే బీరు, బ్రాండీ, మందు అంటే నలుగురు స్నేహితులు. నేను సంపాదిస్తున్నాడు. నేను ఒక ఆయన చచ్చిపోయి పెద్ద ధనవంతుడు. ఏం పట్టుకెళ్ళాడు? ఏమి లేదు. మార్కెట్ అంతా సెలవు. ఆయన ప్రముఖుడు. అక్కడ ఆయన చాలాసార్లు అలా చూస్తుండేవాడు. నా వైపు అలా చూస్తూ ఉండేవాడు ఆయన. నేను కూడా ఆయన వైపు అలా చూస్తున్నాను. ఒకసారి ఇలా నమ్మంటే ఏం చెప్తున్నాను, కానీ అవకాశము రాలేదు. హల్లెలూయా. వారి నాడే నశించిపోయింది. ఏమి లేదు. అది అంత భ్రమ, అంత భ్రమండి. అంత సంపాదించుకో, నీకు నువ్వుగా సంపాదించుకో, దాచుకో, నిరాడంబరంగా ఉండు. అలాగే ఎక్కువ మాట్లాడుకో. ఏమన్నా కాల జీవితం తర్వాత ఏముందండి? కాల జీవితం తర్వాత నిత్య జీవం ఉన్నదని యేసు క్రీస్తు వచ్చి బోధించాడు. ఒక నిత్య జీవము. ఇప్పుడు మీ జీవితం ఇక్కడ అంతమైపోవట్లేదు, కానీ ఇక్కడ మరణించిన తర్వాత నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అది ఇక్కడితో ఇలా ఆగిపోవట్లేదు. ఇక్కడ అదే నిత్య జీవం. వాడు నిత్యంలో నరకం ఉన్నా, పరదేశంలో ఉన్నా, నిత్యంలో ఉన్నా, ఇంకేదంతా నిత్యమే. ఇప్పుడు నోవహు కాలం నశించిపోయిన ఆత్మలు ఇంకా ఉన్నాయి కదా అక్కడ. నశించిపోయా? లేదా భూమి మీదకి వచ్చేసారా? లేదా మళ్ళా మనుషులు అయిపోయారా? లేదు, ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఎప్పటికీ అక్కడే ఉంటారు. వాళ్ళకి ఒక రకమైన తీర్పు తీర్చాడు దేవుడు. వాళ్ళు అక్కడ పెట్టి బంధించాడు ఆయన. అక్కడ ఉన్నారు వాళ్ళు. తానే వచ్చి బోధించకపోతే తప్ప ఎవరు వినరు. తానే వచ్చి ఏం చేశాడు? ఆదామవ్వలో నిత్య జీవులు అని చెప్పాను. ఆదామవ్వలో పాపాలు ఏమయ్యారు? ప్రభు ఎలా జన్మించాడు? పరిశుద్ధత ఏమేం చేసింది? అంతే. ఇది చాలాసార్లు విన్నారు. దీని మీద నేను పెద్దగా వెళ్ళను. మరి చాలా విషయాలు ఉన్నాయి. మనకు సమయం దగ్గర పడుతుంది. దేవుని స్తోత్రం కరుణ కాక. హల్లెలూయా. సరే, అంటే ఒక మనిషి చనిపోవడం, ఆత్మ ఆరోహణం అవడం ఏమన్నాడంటే, ఆత్మను ఏమన్నాడంటే ఆయన ఎత్తబాటు అన్నాడు. ఆత్మ ఏమన్నాడు? ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎత్తబడుతుంది అన్నాడు. సరే, అర్థం చేసుకోండి. ఆత్మ ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఇందాక మాట చెప్పాను, ఆత్మ ఆరోహణమైంది అన్నాడు. ఇదేంటి? ఇది ఎత్తబాటు అన్నాడు. ఎత్తబాటు అయినా ఆరోహణమైనా ఒకటే. ఒక ఆత్మ ఏమైంది? ఎత్తబడింది. అది నిత్యత్వానికి అనుకో. ఒక ఆత్మ ఏమైంది? ఎత్తబడింది. దాన్ని ఎత్తబాటు అన్నాడు. పొరపాటు వర్తమానాలు వచ్చేయండి, వేల రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో నేను ఎక్కడి నుండి మెసేజ్ తీసుకుంటానో అదే తీర్పు తీరుస్తారు. ఇంకేం చేయదు. ప్రభా మీరు ఇది ఇచ్చారు కనుక నేను ఇదే బోధించాను చెప్తాను. ఆ దినం నేను పౌలు ఏం బోధించాడు? ప్రవక్త. ఈ ప్రవక్త ఏ బోధి నేను అదే బోధిస్తాను. అంతేనా? దీనికి నేను తారుమారు చేసే రైట్స్ నాకు లేవు. ఆ దినము మీరు ఇదే చెప్పారు తండ్రి, నేను దాని నుంచి తీసుకున్నా చెప్తాను. నేను
అవునా? పరిశీలించండి అంటాడు అక్కడే. ఊరికి పప్పు ఉడకదండి, ఇక్కడ ఉడుకుతుంది, అక్కడేం ఉడకో. ఎక్కడింటి మెసేజ్ చెప్తున్నాను, ఇవాళ 99 మంది చెప్తే నేను చెప్తాను నేను. సరే అదే విమర్శించను చూద్దామండి. దేవుడు అబ్రహాం శారాలను ఏం చేశాడు? యవనస్తులుగా మార్చాడు. వాళ్ళు ఎవరు అసలు ముందు? వృద్ధులు ఏమయ్యారు? యవనస్తులు. మళ్ళీ యవనస్తులు వృద్ధులయ్యి ఏమయ్యారు? వృద్ధాప్యం చచ్చిపోయారు. మరి ఎవరైనా నిలబడిందా? కాల జీవితంలో ఏమీ నిలబడదు. కాల జీవితం ప్రతిదీ ముసలి అవ్వాల్సిందే. కాల జీవితంలో ముసలిది అంటే వృద్ధాప్యం అవుతుందని. వారు వృద్ధులు యవనస్తులు అయ్యారు. యవనస్తులయ్యి మళ్ళీ వృద్ధులు అయ్యారు. వృద్ధులు ఏమయ్యారు? చనిపోయారు. వారు వృద్ధాప్యంలోనే చనిపోయారు. ఎంతమైందా? ఆదామవులు వృద్ధాప్యంలో చచ్చిపోయారు. మీకు తెలుసా? ఆదామవులు ఎలా చచ్చిపోయారు? అది అబ్రహాము శారాలు ఎలా చచ్చిపోయారు? ఆ యవనం కూడా గతించి వృద్ధులుగానే మనది. మరి దేవుడి ఇచ్చిన యవనం ఏమైంది? గతించిపోయింది. ఆయన నువ్వు కాల జీవితంలో ఉన్నావు, ఒక బిడ్డని కనడానికి నీ యవనస్తులు చేశాను తప్ప ఇదే యవనంగా నువ్వు జీవించు. నా యొక్కకు వచ్చినప్పుడు మీరు యవనస్తులు అవుతారు. కానీ ఆ యవనం వారికి పనిచేయదు, ఆ బలం వారికి పనిచేయదు. ఆయనతో పాటు సదా జీవించడానికి. ఇక్కడే రక్తమాంసాలు, ఇక్కడే కోరికలు, ఇక్కడ ఆశలు, వాంఛలు అని ఇక్కడే. కానీ అది అక్కడ ఎందుకంటే ఇది పవిత్ర స్థలాలై భూమి మీద చేసే పనులు అక్కడ చేయడానికి ఆమె హల్లెలూయా. అది పరలోకంలో పెళ్లిళ్ళు లేవు అన్నాడు. పరలోకంలో ఏమి లేవు. అది దేవుని సమానులను దేవదూతల వల్లే ఉంటారు అన్నాడు. అది అక్కడ పెళ్లిళ్ళు ఆమె హల్లెలూయా. అందువల్ల అబ్రహాం శారాలు మళ్ళీ ఎలా మరణించారు? పునరుద్ధరణుడైన లాజరు మళ్ళా వృద్ధుడై మరణించాడు. ఏ సమాధిలో అయితే అతడు బయటకు వచ్చాడా మళ్ళా అదే సమాధికి మళ్ళా అదే దేవుడు అతను బయటికి తీయాలి. అదే దేవుడు మళ్ళీ అతను ఏం చేయాలి? ఏమా అర్థమవుతుందా? అదే దేవుడు లాజరు ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి. ఇప్పుడు లాజరు ఎదురు చూస్తున్నాడు. ఒకటి పరదేశంలో ఉన్నారు, శరీరం ఇక్కడ విశ్రాంతిలో ఉంది. అది వీటికి మంది అయిపోయినా పర్లేదు, అదేమో విశ్రాంతిలో ఉందన్న. లాజరు ఆత్మ అక్కడ, శరీరం ఇక్కడ. మళ్ళా దేవుడి కోసం లాజరు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. మళ్ళా దేవుని ద్వారా లాజరు బయటికి రాగాలి. మొదటి దేవుని ద్వారానే వచ్చాడు, మానవుని ద్వారా రాలేదు. మళ్ళా దేవుని ద్వారానే లాజరు బయటికి. అదే ఆఖరి పునరుత్థానం లాజరుకి. అప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానానికి మరియు ఆరోహణకు చూడండి. దేవుడే ప్రభువైన యేసుక్రీస్తే రెండు తనలో చూపిస్తున్నాడు. ఒకటి పునరుత్థానము, రెండు ఆరోహణం. రెండు తనలో ఉన్నాయి. యేసుక్రీస్తులు ఏమున్నాయి? పునరుత్థానము, ఆరోహణము ఆయనలోనే ఉన్నాయి. రెండు ఆయనలోనే ఉన్నాయి. రెండు మానవ జాతికి చూపిస్తున్నాడు. ఇదిగో నేను పునరుత్థానుడు అయ్యా, మానవులందరూ చూస్తారు. ఆరోహణము మానవులందరూ, ఇప్పుడు రాకడలో మానవులందరూ చూస్తారు ఆయన నిజమైన దేవుడు అని. ఇప్పుడు సిలువ మానవుల మధ్య భూమికి ఆకాశం మధ్య మానవులకి కనబడే రీతిగా ఉందండి. భూమికి ఆకాశాన్ని మధ్యనది మానవులు చూసే విధంగా వేలాడి తీయబడి ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఒకటి పునరుత్థానాన్ని చూపించాడు, లేఖనాల గుండా చూపించాడు. తానే వచ్చి పునరుత్థానాన్ని, ఆరోహణమును తన రాకడలో తాను నిజంగా వస్తాడనేది ప్రపంచమంతా చూపిస్తాడు. అందుకనే క్రైస్తవ్యమో ఒక ఖాళీ సమాధి మాత్రమే. క్రైస్తవ్యమో అంతేనా? ఖాళీగా ఉంది అక్కడ. అందులో ఎవరు లేరు. అందులో యాకోబు లేడు, అబ్రహాం లేడు, శారా లేదు, యోసేపు లేడు, యోబు లేడు. అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వారి సమాధిని వేకేట్ చేశారు. అక్కడ ఎవరు లేరు. అక్కడ వారు తమ స్వదేశంలోని వారు పునరుద్ధానం అయ్యారు. పునరుద్ధానం ఉందని యాకోబు బలముగానే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నా సలీములను, ఎందుకంటే అండి ఐగుప్తు వైద్యులు 40 దినములు యాకోబు శరీరాన్ని మమ్మీగా చేశారు, 1000 సంవత్సరములు చెడిపోకుండా.
అర్థమైందా? ఆ మమ్మీని ఏం చేశారంటే తప్పి మరలా చక్కగా ఐగుప్తుకి అది చెవకలేదు. ఐగుప్తు నుంచి మోసిపోయి కనాన్లో పునరుద్ధానం ఎక్కడుందో వారు చూడగలిగారు. అది ఐగుప్తులు లేదు, అది కనాన్లో. కనుకనే జన్మభూమి లేదా స్వదేశంలో పాతి పెట్టబడ్డారు. ఎంత అద్భుతమైన జన్మం కదా. వాళ్ళు నాడే నెంబరాడు. సరే, 6వ అణువులకు సాదృశ్యంగా రెండింటికి సాదృశ్యంగా ఉన్నాడు. పునరుద్ధానమునకు ఆయనే తనలోని చూపిస్తున్నాడు రెండును. అయితే రాకడికి ముందు సంగమునకు మర్మ రహస్యములను బయలుపరుస్తున్నాడు. రాకడికి ముందంటే సంగమునికి ఏం చేస్తున్నాడు? మర్మ రహస్యములను తెలుసుకోకపోతే, మిస్టరీ తెలుసుకోకపోతే కథకి అందం ఉండదు. సినిమా చూసే మిస్టరీ సినిమా అది మర్మాన్ని మర్మంగా ఉంచేస్తే నీకు అర్థమవుతా? చివరికి ఏమైంది తెలియదండి. ఆ అచ్చి ఎవరు చేశాడో తెలియలేదండి. అక్కడ నలుగురు కనబడుతున్న నలుగురు ఒకటే అచ్చి చేశాడు. కానీ అది ఎవరు చేశాడో ఆ మిస్టరీ కానీ మిస్టరీ ఓపెన్ చేయాలి. అప్పుడు ప్రేక్షకుడు రిలాక్స్ అవుతాడు. ఇప్పుడు వాక్యంలో మర్మాన్ని బయలుపరిచినప్పుడు దేవుడు భక్తుడు ఏమవుతుంది, విశ్వాసం ఏమవుతాడు, రిలాక్స్ అవుతాడు. అది మర్మ రహస్యాలు సంఘానికి బయలుపరచాలి. అది చివరి జన్మ తిరగాలి. అప్పుడే సంఘం ఏమవుతుంది? ఆ మర్మ రహస్యాన్ని గ్రహిస్తుంది, పరలోకమును గ్రహిస్తుంది. యోబు గ్రహించాడు, చెప్పగలిగాడు. ఎవరు చెప్తే మర్మ రహస్యాలు ఎక్కడ ఉన్నాయి? సంక్షేమం చెప్తుందా? ఈ వర్తమానం చెప్తుందా? ఇంత క్లియర్గా చెప్తుందా? బయలుపడాలి. అలా బయలుపరచకపోతే, అలా బయలుపరచబడకపోతే ఎవ్వరు సిద్ధపడతారు అన్నాడు. అవునా? ఎవరు సిద్ధపడతారు? సిద్ధపడుతుందా? చాలా బాగుంటారు, సువాసనలు వాటితోటి ఓ చక్కగా ఉంటారు, చాలా మంచిగా. వాళ్ళ చూసి నేను ఆశించేందట్లేదు, అర్థం చేసుకోండి. మర్మ రహస్యములు బయలుపరచబడకపోతే ఎవరు సిద్ధపడతారో అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆ పాస్టర్ మర్మాలు చెప్పేస్తాడా? చెప్పేస్తాడా? పునరుద్ధానం చెప్పేస్తాడా? 10 నిమిషాలు ఆయన పెట్టుకోండి, పెద్ద అయింది అక్కడ ఎలా చెప్తున్నాడు. సిద్ధపడాలి. ఎవరు సిద్ధపడతారు? లోకం వైపు, మనుషుల వైపు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు మీరు చూడవద్దు. లోకం వైపు అంట, మనుషుల వైపు అంట, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానముల వైపు. ఇప్పుడు అదే ఉందండి. సంక్షేమ చేసే పని అదే. లోకం వైపు వస్తుంది, మనుషుల వైపు వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం. మా ఇంట్లో 5 రకాల వేసవకాలం ఏసీలు ఉంటాయి, శీతాకాలం హీటర్లు ఉంటాయి. అవునా? అర్థమైందా? ఇది నొక్కితే ఇది ఇలా అవుతుంది. కోడిగుడ్లు పెట్టి మిషన్ చూపించాడు మొన్న. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏం చేయాలి అన్నాను. ఇందులో నీళ్ళు పోసి నొక్కాలన్నాడు. ఎంతసేపు ఉడితే 5 నిమిషాలు ఉడికిపోతాను. అవునా? ఎందువరకు చూడలేదు. కోడిగుడ్లు పెడితే పిల్లలు అవుతాయి 24 గంటలు అనేది కూడా నేను చూడలేదు. 21 రోజులు అవ్వాల్సిన పిల్లలు 24 గంటలు పిల్ల కిస్కిస్మంటే బయటకు వచ్చారు. ఎన్ని రోజుల్లో కోడి పిల్ల? అలా మనుషులు పుట్టిందే బాగుండు. 9 నెలలకు 9 రోజులు పిల్లలు పుట్టితే దేవుడు మనుషులకి ఇవ్వలేదు అవకాశం. కోడిగుడ్లు జస్ట్ 5 నిమిషాల్లో ఉడికిపెడతారని పాస్టర్ గారు అనిపి ఎలాగన్నా గుడ్డు ఎలా పెట్టేసాడు. నీళ్ళు పోసేయడం వినండి, స్విచ్ చేసేస్తే ఉడికిపోతాయి. మేము కొనాలి ఒకటి అలా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడవద్దు. ఎందుకంటే నేను భ్రమపరుస్తాయి. అవునా? ఎందుకంటే నేను ఏం చేస్తాయి? నిన్ను వాక్యంలోంచి లాగేస్తుంది. అది లోకం ఏం చేస్తుంది? మనుషులు ఏ పర్లేదా నిన్ను లాగేస్తున్నాడు బయటికి. ఇప్పుడు అర్థం చేసుకో. ఈ పరిజ్ఞానం కూడా అంతే, నిన్ను ఆశ్చర్యచకితుడు చేస్తుంది. నువ్వు ఎగ్జాంపుల్ వెళ్ళి AI తో చేసినట్టు ఒక రూపం ముందు నిలబడి నా జాతకం చెప్పాను ఒకటి దొరికితే నీ జాతకం యావత్తు చెప్పాను. నువ్వు నమ్మాలో నమ్మకూడదో, అక్కడ గట్టిగా ఏడవాలో, బాగా బిగ్గరగా నవ్వాలో తెలియదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇది కూడా చెప్తుంది. అర్థమైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, శాస్త్ర పరిజ్ఞానం,
మన బిల్ గేట్స్ అన్నాడు, మరొక 100 సంవత్సరాలైనా మనుషుని వల్ల ఇది ఆలోచించజాలదన్నాడు. ఏంటి ఇది మనుషుల వల్ల ఆలోచించింది, ఇది మేము తయారు చేసేదో అలాగా. అర్థమైందా? అది యుద్ధం చేయాలో చేయకూడదు చెప్తుందటండి. దానికి తెలుసా బార్డర్లో ఏం జరుగుతుందో? భ్రమలో పడి మనుషుడు ప్రయాణిస్తున్నాడు. భ్రమ, అంత భ్రమ, అంత భ్రమ, ఏమీ కనబడదు. ఏం భ్రమ కనబడుతుంది? వాక్యం భ్రమలో లేదు, ఇది వాస్తవాలు చెప్తుంది, ఇది అది చేతిగా ఉంటుంది. ఇది ఎవయా ఉండదా? భ్రమను నమ్ముతున్నారు, ప్రకటనలు నమ్ముతున్నారు, మనుషులు నమ్ముతున్నారు, లోకాన్ని నమ్ముతున్నారు, శాస్త్ర పరిజ్ఞానాన్ని నమ్ముతున్నారు. చివరికి కూడు కూర వండుకునే రోజులు పోతాయి. ఇప్పటికే సగం పోయాయి, మిగతా సగం కూడా వండుకునేవాడు ఎవడైనా ఉంటే వాడు ఖచ్చితంగా అనాగరికుడే. ఇప్పుడు మన క్రైస్తవులు చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఓ అమ్మాయి లేదు ఇప్పుడు మన ఊళ్ళో, ఆవిడ ఆర్డర్ చేసేసింది. చిటికి మాటికి ఆర్డర్ చేసి అటర్ ఫ్లాప్ అయిపోయింది జీవితం. అటర్ ఫ్లాప్ అంటే దాన్ని ఎలా చెప్పాలి అర్థం అవుతుంది. ఎలా చెప్పాలి? సినిమా అటర్ ఫ్లాప్ అయింది అన్నావు కదా, మరి అది ఎవయా అన్నం ఉంది, దాన్ని మీరు తినలేవా? అన్నం ఉందండి, కూరలేదు. కూరని నువ్వు ఒక 10 రూపాయలు సృష్టించుకోలేవా? నవాబు గారు తండూరి కావాలి నీకు. నవాబు తింటాడు, జనానికి నేర్పించాడు. అవునా? ఎవరి వైపు చూడకూడదని చెప్పాను. లోకము, మనుషులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడకూడదు. ఒకసారి మా ఇంట్లో ఏముండవు, నిలపచ్చలు ఉంటాయి, పెరుగు ఉంటుంది. అది ఒకప్పుడు ఉన్నాయా? మన ఇంటి నిలపచ్చలు ఉన్నాయా? పెరుగుకుండలు ఉన్నాయా? బాగా చెప్పారు. ఇప్పుడు బాగా నాకు సంతోషం అవుతుంది. లేవని చెప్పారు. ఇప్పుడు అవి సరిపోవా? ఆ రాత్రి పోయేదానికి అంత పచ్చడి వేసుకుని, అంత పెరుగు వేసుకుని కంచం ఎలాగ ఎత్తిపడితే అక్కడ సరిపోదా? హల్లెలూయా. మనుషులు వైపు చూస్తే నీ పొరుగు వారిలో జీవించవచ్చు. ఏమన్నాడు? మళ్ళా ముగిచేస్తున్నాడు, ఇంకా వదిలేస్తాను. నీ పొరుగు వారి వలె నువ్వెన్నడూ జీవించుకో. మనుషుల వైపు చూసి జీవించుకో, లోకం వైపు చూసి జీవించుకో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు చూసి జీవించుకో. ఇంకా విపరీతమైనవి కనిపెడతారు. అర్థమైందా? ఇప్పటికే విపరీతం వచ్చేసింది. నేను టెలివిజన్ తెర వినోదం లేకుండా జీవిస్తున్నాను. ఎవరైనా నమ్మినా నమ్మకపోయిన పర్లేదు. ఇంట్లో టీవీ లేదు, ఇది లేదు, సినిమా లేదు, చేతిలో సెల్ ఫోన్ లేదు. నేను జీవించట్లేదా? హల్లెలూయా. అందులో ఏముంది? గోల. ఏముంది అందులో? ఏ గోల? యమగోళ. ఎప్పుడు ఎందుకు వెళ్ళిపోవడానికి ఏముంది అందులో? ఆ గోళ ఉంది అందులో. అందరూ మాట్లాడటమే. లోకం వైపు మనుషులు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు, వాటి సాధన వైపు నువ్వు చూడవద్దు. రాకడికి ఎదురు చూడు, ఎదురు చూపుని కలిగి ఉండు. ఆమేన్. రాకడికి ఎదురు చూడు, రాకడికి ఎదురు చూపుని కలిగి ఉండమన్నాడు. ఎదురు చూపింది వర్తమానం ఉంది. అర్థమైందా? నువ్వేం చూడాలి? ఆకాశం వైపు ఒక్కసారైనా నువ్వు చూడాలి. సాయంకాలం ఈ రోజు రాలేదు ప్రభా, సుఖంగా నా పడక వెళ్తున్నాను. ఒకవేళ మధ్యరాత్రి వస్తే నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా వచ్చి తీరుతాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా మధ్యాకాశానికి తన పరివారంతో దిగి వస్తాడు. ఖచ్చితంగా జరిగిపోతుంది. దానికి ముందు నువ్వు తిరిగి జన్మిస్తావో లేదో నాకు తెలియదు, పరిశుద్ధాత్మను పొందుతావో లేదో నాకు తెలియదు, నువ్వు ఎలా జీవిస్తావో జీవించవో నాకేమీ తెలియదు. ఈ వర్తమానం నీలో ఫలిస్తే ఖచ్చితంగా నీవు నిత్య జీవాన్ని పొందుతావు. ఈ చెవితో నీ చెవితో వదిలేసినా, ఈ చెవితో ఈ చెవితో వదిలేసిన ప్రయోజనమా? 2 చెవులతో హృదయంలో తీసుకోవాలి. మనిషికో మాట గొడ్డుకో తెప్పను. ఒక్క మాట నాలంటి చాలా రోషం అండి. ఒక్క మాట అంటే చాలండి, చాలా బాధపడిపోయే స్థితి ఇప్పటికీ ఉంది. ఒక మాట దేవుడు మాట్లాడితే ఎంత బాగుంటుంది. అవునా? మనుషులు ఏదో అన్నారని అంత బాధపడిపోయావు. దేవుడు ఇంత మంచి మాట చెప్తున్నాడు, నువ్వు ఎంతగా ఆనందించాలి.
కొట్టుకో దెబ్బ కొడితే దెబ్బ కొడుతుంది, కదులుతుంది ముందు. మనుషులు కదలరు. ఇప్పుడు అర్థమైందా? రాకడికి ఏం చేయాలి? నువ్వు ఎదురు చూపు కలిగి ఉండాలి. ఎదురు చూడని వాడు రాకడిని పొందుకోలేడు. దేవుడి వాక్యం దీవించును గాక. లేచి నిలబడదాం.